Today our topic is HCF. HCF అంటే ఇక్కడ మనకు తెలుసు HCF means highest common factor. HCF means highest common factor. ఫ్యాక్టర్ మనం భాజ్యము ఓకే భాజ్యం ఫ్యాక్టర్ కారణంగా మనం తీసుకుంటాం. చూడండి HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఆల్రెడీ ఎల్సిఎం గురించి మాట్లాడాం. మీకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఏ విధంగా HCF ఇచ్చాడో ఒకసారి మనం ప్రీవియస్ పేపర్ చూద్దాం. తర్వాత మెయిన్ ఏంటంటే ఇప్పుడు వస్తున్నది ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి షార్ట్ కట్ మెథడ్ ఎలా చేయాలి, సింపుల్గా షార్ట్ కట్ ఎలా చేయాలని చూద్దాం. ఒకసారి చూడండి, ఇది HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా. ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ ఈచ్ నెంబర్ వితౌట్ రిమైండర్. ఓకేనా, వితౌట్ రిమైండర్ లేదా సెపరేట్లీ చేయాలి. ఓకేనా, ఒకసారి మనం చూద్దాం 1 by 1. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ దట్ both numbers 14 and 35, 14 and 35, 14 and 35 చూస్తే డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్లో మనం చేద్దాం. తర్వాత దీంట్లో లాంగ్ డివిజిబుల్ మెథడ్ ఉంటుంది, తర్వాత ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంటుంది. షార్ట్ కట్ మెథడ్ ఎలా ఉందో చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాసెస్ చూద్దాం. ఒకసారి ప్రాసెస్ చూస్తే 14కి 35కి మనం చూసుకుంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ 7 చేత చూడండి, 7 చేత ఇది 7 2 జర్ 7 5 జర్ పోతుంది, 7 2 జర్ 7 5 జర్ పోతుంది. సో 7 అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. దీనికి బోత్ 14కి ఉంది 35కి, 14కి 35కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది 7 అనేది హైయెస్ట్ గ్రేట్ ఫ్యాక్టర్. ఓకేనా, నెక్స్ట్ ఒకసారి మనం చెక్ చేసుకుంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చూడండి, 2 చేత 2 7 జర్ 35 5 సెంట్. తర్వాత అంటే 2 into 7 5 into 7. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఏదైనా ఈ నెంబర్లు మనం తీసుకుంటే దీంట్లో ఈ యొక్క ఫ్యాక్టర్లో దగ్గర ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. చూడండి, బోత్ సైడ్స్ 5 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ సెట్లోనూ 5 ఫ్యాక్టర్స్ కామన్గా ఉండి మనం తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ 7 ఉంది. సో 7 అనేది మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని తీసుకోవాలి. 7 అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కింద మనం తీసుకోవాలి. హైయెస్ట్ కామన్ చూడండి, ఇక్కడ 2 ఉంది కానీ ఈ సెట్లో 2 లేదు, ఇక్కడ 5 ఉంది ఈ సెట్లో 5 లేదు. సో వాటిని మనం ఇగ్నోర్ చేయాలి, వాటిని విడిచిపెట్టేసి రిమైనింగ్ రెండింటిలో కామన్గా ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలి. సో 7 అనేది కామన్ ఉంది కాబట్టి 7 చేత మనం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 7 అనేది 1 by 1 చూద్దాం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ద 2 4 8. ఫర్ ఎగ్జాంపుల్ 2 4 8 మనం చూద్దాం. 2 4 8లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ చూడండి, 2 అనేది ఈ మూడింటిని డివిజిబుల్ చేస్తుంది. 2 చేత 2 1 జా 2 2 జా 2 4 2 4 2 2 4 2 అంటే 2 అనేది HCF. 2 అనేది మనం HCF కింద తీసుకుంటాం. 2 అనేది HCF. ఒకసారి మనం చెక్ చేసుకుంటే షార్ట్ కట్ మెథడ్ చూడండి. షార్ట్ కట్ మెథడ్లో ఇప్పుడు డిఫరెన్స్ చూడాలి. వీటికి డిఫరెన్స్ 2కి 4కి డిఫరెన్స్ ఎంత 2, 4కు 8కి డిఫరెన్స్ ఎంత 4. ఈ రెండు 4 చెక్ చూడండి. ఒకసారి చూస్తే 4 2 8 4 1 4 కానీ 4 చేత 2 పోదు. సో 2 చేత చూడండి, 2 1 2 2 4 అంటే 2 అనేది HCF కింద తీసుకోవాలి. 2 అనేది HCF కింద తీసుకోవాలి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఈ మూడింటిని 2 అనేది ఈజీగా డివిజిబుల్ చేస్తుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 1 జా 2 2 జా 2 4 జా అంటే 2 power of 1 2 power of 8 2 power of cube 2 power of 2 2 power of cube. ఇందులో 2 అనేది చూడండి ప్రైమ్ ఫ్యాక్టర్. 2 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్. ఈ మూడింటిలో సమానంగా. సో ఇప్పుడు లీస్ట్ పవర్ తీసుకోవాలి. ఏదైతే లోయెస్ట్ పవర్ ఉందో చూడండి, ఇక్కడ లోయెస్ట్ పవర్ లీస్ట్ పవర్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి లీస్ట్ పవర్ అనేది తీసుకోవాలి. అంటే HCF అనేది మనకి 2 power 1 అంటే 2 అనేది మన ఆన్సర్. 2 అనేది మన ఆన్సర్. ఓకేనా, ఎందుకంటే 2 చేత 2 2 2 4. ఓకేనా. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 8 and 12 తీసుకోండి.
8 and 12లో చూసుకుంటే డైరెక్ట్గా 8కి మనం ఫ్యాక్టరైజ్ మెథడ్లో చూస్తే చూడండి 2 4 జా 2 అంటే 2 4 క్యూబ్ ఇది ఒక సెట్ 12 చూద్దాం 2 6 12 2 3 6 2 6 2 3 అంటే 2 ఇంటూ 3 ఇక్కడ ఫస్ట్ అంటే ప్రైమ్ మెంబర్స్ మీకు తెలుసు అంటే ఈ ప్రైమ్ మెంబర్స్ మీన్స్ విచ్ ఈస్ డివిజిబుల్ బై ద ఇట్ సెల్ఫ్ ఆర్ 1 అండ్ ఒకటి చేత లేదా దానికి అది ఆ నెంబర్ చేతే మనం డివిజిబుల్ చేసి ఉండాలి ప్రైమ్ మెంబర్స్ అంటే చూడండి ఏం వస్తుందంటే 2 వస్తుంది 3 5 7 11 13 ఇవన్నీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ అంటారు ఓకేనా 2 3 4 3 5 7 ఇవన్నీ సో వాటి చేత మనం లీస్ట్గా చూసుకుంటే ఇవి ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూడండి ఇక్కడ 2 ఉంది 2 ఉంది సో పవర్ ఇక్కడ లీస్ట్ పవర్ తీసుకోవాలి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి లీస్ట్ పవర్ తీసుకోవాలి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి లీస్ట్ పవర్ 2 పవర్ స్క్వేర్ అంటే ఇది అనేది మనకి చూడండి హెచ్సిఎఫ్ అనేది 2 పవర్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ 3 ఉంది కానీ ఇక్కడ 3 లేదు సో మనం 3ని రిమూవ్ చేసి అంటే మన ఆన్సర్ అనేది 2 ఎంత 4 అనేది ఆన్సర్ 4 అనేది మనకి ఆన్సర్ నెక్స్ట్ సబ్జెక్ట్ చూసుకుంటే చూడండి ఈ రెండింటికి మనం చూద్దాం రెండింటికి డిఫరెన్స్ ఎంత 4 ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 4 అంటే 4 8 4 12 అంటే డైరెక్ట్గా కూడా ఆన్సర్ మనం చేయొచ్చు డిఫరెన్స్ చూసుకోవాలి మనం డిఫరెన్స్ చెక్ చేసుకుంటే మనకి అర్థమైపోతుంది చూడండి 8 12కి డిఫరెన్స్ 4 కాబట్టి సో 4 అనేది మన ఆన్సర్ డైరెక్ట్ మనం చేయొచ్చు 4 అనేది మన ఆన్సర్ 4 అనేది మనకి ఆన్సర్ హెచ్సిఎఫ్ అవుతుంది నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 3 5 ఆర్ 7 ఎట్లా ఉన్నప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూడండి 2 3 5 7 అని ప్రైమ్ మెంబర్స్ ఎప్పుడైనా ప్రైమ్ మెంబర్స్లో ఉన్నప్పుడు వేరువేరుగా ఉంటే అంటే వీటిని ఇక్కడ డివైడ్ చేయడానికి అవకాశం లేనప్పుడు నేను డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటంటే హెచ్సిఎఫ్ అనేది 1 కింద తీసుకోవాలి డైరెక్ట్గా 1 చూడండి 1 2 0 1 3 0 1 5 0 1 7 అంటే హెచ్సిఎఫ్ అనేది 1 కింద మనం డిక్లేర్ చేయాలి హెచ్సిఎఫ్ అనేది 1 కింద మనం డిక్లేర్ చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం 4 6 8 ఈ 3 1 2 3 మూడు హెచ్సిఎఫ్ చూద్దాం హెచ్సిఎఫ్ ఆఫ్ 4 6 8 చూడండి దీనికి డిఫరెన్స్ ఒకసారి చూద్దాం షార్ట్ దీనికి డిఫరెన్స్ 2 దీనికి డిఫరెన్స్ 2 చూడండి 4కి 6కి డిఫరెన్స్ 2 6కి 8కి డిఫరెన్స్ ఎంత 2 అంటే 2 అనేది మన హెచ్సిఎఫ్ 2 అనేది మన హెచ్సిఎఫ్ 2 అనేది హెచ్సిఎఫ్ ఒకసారి చెక్ చేసుకుందాం 2 అంటే 2 స్క్వేర్ 2 3 అంటే 2 into 3 8 చేత 2 4 జా 2 2 జా 2 4 3 చూడండి గ్రేటెస్ట్ నెంబర్ మరి చెప్తాను హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ కెన్ డివైడ్ ఈచ్ నెంబర్ ఓకేనా ఈచ్ నెంబర్ వితౌట్ రిమైండర్ సింపుల్గా సెపరేట్ చేసింది ఇట్లాగా ఇక్కడ చూడండి 2 పవర్ స్క్వేర్ 2 into 3 2 పవర్ ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్ చూడండి కామన్గా ఉంది 2 ఉంది ఇక్కడ 2 ఉంది ఇక్కడ 2 ఉంది మూడింటిలో కామన్ ఉండాలి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే మూడింటిలో కామన్గా ఉండాలి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ పవర్ అనేది ఎక్కడైతే లీస్ట్గా ఉంటుందో ఏ సెట్లయితే పవర్ లీస్ట్గా ఉంటుందో అది మనం తీసుకుని ఇక్కడ చూడండి పవర్ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ పవర్ అనేది లీస్ట్గా ఉంది ఎందుకు ఇక్కడ 2 పవర్ ఆఫ్ 1 సో మన హెచ్సిఎఫ్ అనేది 2 హెచ్సిఎఫ్ అనేది 2 ఆన్సర్ హెచ్సిఎఫ్ అనేది 2 ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ చూద్దాం 12 14 18 చూడండి 12 14 18 వీటికి చూస్తే దీనికి ఒకసారి చెక్ చేసుకుందాం 12 చేత 2 6 12 2 3 6 అంటే ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 స్క్వేర్ 3 ఇది సెట్ తర్వాత 14కి వస్తే 2 7 14 అంటే 2 into 7 ఇది ఒక సెట్ 18కి వస్తే 9 18 3 9 అంటే 2 into
3 స్కేర్ ఇది ఒక సెట్, 2 ఇంటూ 3 స్కేర్ ఇది ఒక సెట్. ఈ 3 సెట్లలో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఫస్ట్ 2ని చూద్దాం. 2 ఉంది, 2 ఉంది, 2 ఉంది, 2 ఉంది, 2, 2. ఈ 3 సెట్లలో కామన్గా ఏముంది? 2 అనేది నెంబర్ ఉంది. సో ఇక్కడ చూసిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే లీస్ట్ పవర్ తీసుకోవాలి. లీస్ట్ పవర్ కామన్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏదైతే లీస్ట్ పవర్ ఉందో చూసుకోవాలి. ఇక్కడ 2 ఉంది, 2 స్కేర్ 2, 2 అంటే ఇదైనా తీసుకుంది. అంటే హెచ్సిఎఫ్ అనేది చూడండి, హెచ్సిఎఫ్ అనేది 2 తీసుకున్నాం. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, బట్ ఈ సెట్లో 3 లేదు కాబట్టి 3ని మనం ఇగ్నోర్ చేయాలి. ఎందుకంటే 3 సెట్లలో సమానంగా ప్రైమ్ ఫ్యాక్టర్ అనేది కామన్గా ఉండాలి. అవునా, ప్రైమ్ మెంబర్స్ అనేవి కామన్ ఉండాలి. చూడండి ఇక్కడ 2 ఉంది, 7 ఇక్కడ ఉంది, ఇక్కడ 7 లేదు, సో 7 అంటే హెచ్సిఎఫ్ అనేది 2 మన ఆన్సర్. దీనికి 12కి 14కి 18కి హెచ్సిఎఫ్ అనేది 2 మన ఆన్సర్. 2 అనేది మన ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్. 2 అనేది మన ఆన్సర్ కింద తీసుకోండి. నెక్స్ట్ చూస్తుంటే ఇక్కడ మనం చెక్ చేసుకుంటే డైరెక్ట్ షార్ట్ కట్ నాకు చూడండి. 12కు 14 ఎంత డిఫరెన్స్? 2. 18కు 14 డిఫరెన్స్ ఎంత? 4. సార్ మరి 4 అవ్వచ్చు కదా సార్, 4 మనకు తీసుకొచ్చు కదా. చూడండి 4 చేత 4 మూలు 12 అవుద్ది, కానీ ఈ 14 పోదు, 18 పోదు. సో 2 మనం తీసుకోం, 4 మనం తీసుకోం. సో 2 చేత చూడండి, 2 చేత పోతుంది 12, 2 చేత 2 7 పోతుంది, 2 6 పోతుంది, 2 9 వచ్చింది. అంటే 2 అనేది మన ఆన్సర్. హెచ్సిఎఫ్ 2 అనేది మన హెచ్సిఎఫ్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 12 and 18. 12 and 18 చూసుకుంటే 12కి 18కి డిఫరెన్స్ ఎంత ఉంది? 12కి 18 డిఫరెన్స్ 6. 12కి 18కి డిఫరెన్స్ ఎంత? 6. సో 6 చేత 6 2 12, 6 3 18 అంటే ఆన్సర్ 6 మనం డైరెక్ట్ పెట్టచ్చు. ఆన్సర్ 6 అని మనం డైరెక్ట్గా పెట్టచ్చు. లేదంటే ఒకసారి చెక్ చేసుకొని చూడండి. 2 6 12, 2 3 4 అంటే 2 స్క్వేర్ ఇంటూ 3, 2 2 ఉన్నాయి కదా, 18. 9 18 3 అంటే 2 ఇంటూ 3 స్క్వేర్, 2 ఇంటూ 3 స్క్వేర్. ప్రైమ్ ఫ్యాక్టర్ ఇప్పుడు మనం కంపేర్ చేద్దాం. చూడండి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో లీస్ట్ పవర్ ఇది కాబట్టి అంటే హెచ్సిఎఫ్ అనేది 2. అండ్ చూడండి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది. అంటే ఇది మనం తీసుకోవాలి, దీన్ని తీసుకోవాలి. అంటే 3 మనం టేక్ చేస్తే సరిపోదు. అంటే 3 అంటే 2 3 6, 2 3 6. మన ఆన్సర్ అనేది 6. డైరెక్ట్ చేయొచ్చు. అంటే ఈ ప్రాసెస్ చేయకుండా మనం క్వశ్చన్ చూసి ఆన్సర్ పెట్టచ్చు. ఓకేనా, క్వశ్చన్ చూసి మనం ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. అక్కడ మనకి ఏబిసిడీలు ఉంటాయి, మనం చూసుకోవాలి. ఏబిసిడీలు ఉన్నప్పుడు ఇవి ఎక్కడ డివిజిబుల్ అవుతాయి, మొత్తం అక్కడ ఉన్న నెంబర్లన్నీ దేంతో డివిజిబుల్ అవుతాయో చూసుకోవాలి. పెద్ద సంఖ్య అది, సెకండ్ సంఖ్య, అట్లా మనం చెక్ చేసుకుని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ని వాడు చూడండి, వాడు ఫర్ ఎగ్జాంపుల్ A 3 B 6 C 8 or 9 or D 4 సంథింగ్ వెలిగించాడు. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ పెద్ద నెంబర్ని తీసుకోవాలి. పెద్ద నెంబర్ ఏముంది ఇక్కడ? 9 చేత 2 9 పోతుంది, కానీ 12 పోద్దా? సో దీన్ని మనం తీసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ ఏదో 6 6 చేత పోతుంది. చూడండి 6 2 12 పోతుంది, 6 3 18 అంటే ఇది మనకి అవకాశం ఉంది. 6 అనేది మనకి అవకాశం ఉంది. 6 అనేది మనకి అవకాశం. నెక్స్ట్ చూడండి 3 చేత పోతుంది, 3 4 12, 3 4 18 కానీ దీనికంటే ఇది పెద్దది కదా, దీనికంటే 6 అనేది పెద్దది కదా. అంటే 6 అనేది ఆన్సర్ పెట్టుకోవాలి. 6 అనేది మనకి డైరెక్ట్ ఆన్సర్ మనం చేసుకోవాలి. ఓకేనా, ఈజీగా చేయొచ్చు మన ప్రాసెస్. ఓకే, ఇది చూస్తే ఒకసారి ఈజీగా మనం మ్యాథ్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కొంచెం బిగ్ లెటర్ చూద్దాం. 18 24 13. 18 24 13. ఒకసారి డైరెక్ట్గా మనం షార్ట్ కట్ చూసుకుంటే చూడండి, 18కి 24కి డిఫరెన్స్ ఎంత? 6. 18కి 24కి 6. చూడండి 24కి 30కి ఎంత? 6. అంటే డైరెక్ట్ ఆన్సర్ 6 అనేసి మనం హెచ్సిఎఫ్ 6 అనేసి మనం పెట్టవచ్చు. మనం 6 అనేసి కన్సిడర్ చేయొచ్చు. ఒకసారి మనం చెక్ చేసుకుంటే చూడండి 18కి 24కి 30కి మనం చూద్దాం. 2 9 18 3 9 అంటే 2 ఇంటూ 3 స్క్వేర్, 2 ఇంటూ 3 స్క్వేర్. 2 చేత 2 12, 2 6, 2 3 అంటే
అంతే కదా. నెక్స్ట్ 3 చేత 3 10ల 2 5ల 3 10 30 3 2 5 10 అంటే 2 × 3 × 5 2 × 3 × 5. ఇప్పుడు HCF మనం కట్టాలి. మనం HCF ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి HCF ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్కడ ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి చూడండి. HCF మనం ఇక్కడ 2 ఉంది అంటే ఏదో లీస్ట్ కామన్, ఇది హైయెస్ట్ పవర్ కాబట్టి 2 తీసుకుందాం, లీస్ట్ మీద తీసుకుందాం. ఓకేనా. ఇక్కడ 3 ఉంది అంటే లీస్ట్ ముందు ఇది కానీ ఇది తీసుకోవచ్చు అంటే 3 తీసుకుందాం. ఇక్కడ 5 ఉంది, ఈ రెండింటిలో 5 లేదు కాబట్టి ఇక్కడితో మనం ఆపేసాడు. అంటే 3 2 3 3 6 అంటే 6 అనేది మన HCF. 6 అనేది మనకి ఆన్సర్. 6 అనేది HCF డైరెక్ట్గా చెప్పవచ్చు. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈ 6 అనేది ఈ మూడింటిని డివిజన్ చేద్దాం. చూడండి 6 3 18 6 4 24 6 5 30 అంటే మూడింటిని ఈక్వల్గా డివైడ్ చేస్తాం సపరేట్గా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 24 36 40 24 36 48 సారీ 48 24 36 48 ఒకసారి మనం చెక్ చేసుకుంటే ఏదో ఒక టేబుల్తో ఈ 3 డివైడ్ చేసే అవకాశం ఉంది. చూడండి ఒకసారి మనకి 12వ టేబుల్ వస్తే చూడండి 12 2 12 3 12 4. ఇది లాస్ట్ టైం ప్రీవియస్ పేపర్లు ఇచ్చిన క్వశ్చన్లు ఇవి. ఓకేనా. చూడండి 12 2 24 12 30 12 40 12 చేత 3 పోతాయి. చూడండి 12 2 13 12 12 అనేది ఆన్సర్ మనం పెట్టచ్చు. చూడండి 24 దీనికంటే పెద్ద నెంబర్ ఏం చూసినా అవుతుందో లేదో చెక్ చేసుకో, కానీ అవ్వదు. 12 చేత అవ్వదు. ఒకసారి చెక్ చేసుకుని చూడండి 24 36 48 చెక్ చేసుకుంటే చూడండి ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 12. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 12. డిఫరెన్స్ చూసారా. అంటే డిఫరెన్స్ని బట్టి కూడా మనం క్వశ్చన్ ఆన్సర్ డైరెక్ట్ చేసేది. డిఫరెన్స్ని బట్టి కూడా మనం క్వశ్చన్ ఆన్సర్ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసేవచ్చు. ఇవన్నీ చేసిన సేమ్ మనకి 12 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకేనా. ఇవి మీరు ఒకసారి ట్రై చేయండి, ఇది ప్రాసెస్ చేయండి, వచ్చిందో లేదో ఒకసారి మీరే నాకు చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 45 సింపుల్గా 5 15 20 5 15 20 ఇక్కడ డైరెక్ట్గా HCF అనేది చూడండి 5 15 20 ఉంది. ఇక్కడ 5 చేసి చూస్తే 5 1 5 1 5 5 3 15 5 4 20 అంటే 5 అనేది మన HCF. 5 అనేది మన ఆన్సర్. HCF అనేది 5 అనేది మన ఆన్సర్. HCF అనేది 5. ఎందుకు మూడింటిని డివైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ 3 9 27 3 9 27 చూడండి. ఈ రెండింటికి కామన్ చూసుకుంటే ఎంత డైరెక్ట్ కూడా చేయొచ్చు. 9 చేత 9 3 27 కానీ 9 చేత డివైడ్ అవుతుందా అవ్వదు. అంటే 3 1 3 3 9 3 9 27 అంటే 3 అనేది మన HCF. 3 అనేది మన HCF డైరెక్ట్గా. ఓకేనా. ఈ చూడండి మూడింటికి కొడుతుంది. 3 అనేది మన HCF డైరెక్ట్గా చూడండి. నెక్స్ట్ ఇన్ కేస్ HCF of the 9 18 27 9 18 27 HCF of the 9 చేత 9 1 9 9 2 18 9 20 అంటే 9 అనేది మనకి HCF. 9 అనేది మన ఆన్సర్. 9 అనేది మన ఆన్సర్. 9 అనేది ఆన్సర్. ఒకసారి చెక్ చేసుకుందాం సింపుల్గా. 9 చేత 18 27 డైరెక్ట్ 3 చేత 3 9 అంటే 3 స్క్వేర్ 3 చేత 3 6 18 డైరెక్ట్ చేసి ఉంది 2 3 6 లేదా 3 చేత కూడా కొట్టచ్చు. అంటే 2 × 3 స్క్వేర్. ఇక్కడ చూడండి 3 చేత 3 9 27 3 9 అంటే 3 పవర్ 3. ఈ మూడింటిలో చూడండి 2 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు. సో 2 మనం ఇగ్నోర్ చేయాలి, విడిచిపెట్టేయాలి 2. నెక్స్ట్ 3 ఫ్యాక్టర్ చూద్దాం. ప్రైమ్ నెంబర్ 3 స్క్వేర్ 3 క్యూబ్
అంటే 3 క్యూబ్ మనం తీసుకోవచ్చు. ఎందుకు 3 పవర్ ఆఫ్ క్యూబ్ అంటే పవర్ అనేది ఎక్కువ ఉంది, ఈ పవర్ అనేది తక్కువ ఉంది. అంటే హెచ్సిఎఫ్ అనేది హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 3 మూల 9. మన ఆన్సర్ డైరెక్ట్ షార్ట్ కట్ అయితే 9, డైరెక్ట్ షార్ట్ కట్ 9. లేదా అనుకుంటే దీనికి డిఫరెన్స్ ఎంత 9, దీనికి డిఫరెన్స్ ఎంత 9. డిఫరెన్స్ చూడండి, 9కి 18కి డిఫరెన్స్ 9, 18కు 27కి డిఫరెన్స్ 9. అంటే డైరెక్ట్ 9 ఒకటి 9, 9 27, 9 మూల 27. అంటే హెచ్సిఎఫ్ అనేది 9, హెచ్సిఎఫ్ అనేది 9. నెక్స్ట్ క్వశ్చన్, ఎంత ఇచ్చినా మనం చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. ఎంత ఇచ్చినా ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 27, 36, 81. 27, 36, 81. 27కి ఆల్రెడీ మనం చెక్ చేసాం చూడండి. 3 చేత 3 9 జా 3 3 జా అంటే 3 పవర్. 36 చూసుకుంటే చూడండి 3 18ల సారీ 3 12ల సారీ 3 36, 3 12ల తర్వాత 3 4ల 2ల. ఎలాగైనా మీరు చేయొచ్చు, 2 చేతను మనం చేసుకోవచ్చు. ఓకేనా? అంటే 2 స్క్వేర్ 3 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్. నెక్స్ట్ 18కి వస్తారు, 81కి వస్తారు. ఓకే, చెక్ చేసుకున్నాం. డైరెక్ట్గా 3 చేత కొట్టవచ్చు. 3 గంటలకు పోతే 3 27. చూడండి 3 2 6, 3 2 6 చూడండి. 3 2 6 అంటే 22 వస్తుంది. 3 7 22, 3 9 27, 3 9 3 పవర్ 4. చూడండి ఒకసారి చెక్ చేసుకుంటే ఇక్కడ 2 ఉంది, కానీ ఈ సెట్లో 2 లేదు. సో దాన్ని మనం విడిచిపెట్టాలి. ఇక్కడ 3 పవర్ ఆఫ్ క్యూబ్ ఉంది, 3 పవర్ ఆఫ్ స్క్వేర్ ఉంది, 3 పవర్ 4 ఉంది. అంటే లీస్ట్ అనేది 3 పవర్ ఆఫ్ 2 అనేది ఇక్కడ ఉంది, 3 పవర్ ఆఫ్ 2. సో మన హెచ్సిఎఫ్ అనేది 3 పవర్ స్క్వేర్ అంటే 3 9. చూడండి దీనికి డిఫరెన్స్ ఎంత 9, దీనికి డిఫరెన్స్ 9. ఇప్పుడు ఈ డిఫరెన్స్ చూడకపోయినా నో ప్రాబ్లం, డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు. లేదనుకున్నా మీరు డిఫరెన్స్ కూడా చూసుకోవచ్చు. ఓకేనా? డిఫరెన్స్ కూడా చూడవచ్చు. చూడండి, సో 9 చేత డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ 45, 60, 70. 45, 60, 70, 70. డైరెక్ట్ షార్ట్ కట్ చేద్దాం. షార్ట్ కట్ మెథడ్లో అవకాశం ఉంటుంది. ప్రీవియస్ పేపర్ ఇచ్చినవి. 45కి 60కి డిఫరెన్స్ ఎంత 15. 60కి 75కి డిఫరెన్స్ 15. 15 చూడండి, 15 చేత 15 మూల 15 4, 15 5. 15 4 పోతుంది, 15 3, 15 5. అంటే ఆన్సర్ మ్యాక్సిమం 15. ఆన్సర్ డైరెక్ట్గా 15 పెట్టుకోవచ్చు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. 5 చేత డైరెక్ట్ చేస్తాను. 5 9, 45, 3 9. ఎందుకు ఇది ప్రైమ్ ఫ్యాక్టరీ కదా. ప్రైమ్ మెంబర్స్తో ఏదైనా బిగ్ లెటర్తో కొడాలనుకుంటే మీరు డైరెక్ట్గా డివైడ్ చేసుకోవచ్చు. ఓకేనా? డైరెక్ట్ డివైడ్ చేసుకోండి. చూడండి డైరెక్ట్ డివైడ్ చేసుకోండి. 5 9 45, 3 9 అంటే 3 స్క్వేర్ 5. 60 చేత డైరెక్ట్ 60 చేత చూద్దాం. మీరు 3 చేత చూడవచ్చు, లేదా 5 చేత చూడవచ్చు. 5 చేత 5 5 చేత చూడండి. 5 12 12 5 60. తర్వాత 2 చేత చూడండి. 2 6 12, 2 3 6, 2 6 12. అంటే 2 స్క్వేర్ 3 ఉంది, 1 5. నెక్స్ట్ 75 చూస్తే 5 చేత 5 15 15 5 3 అంటే 3 × 5 స్క్వేర్ 3 × 5 స్క్వేర్. చూడండి ఒకసారి. ఇది వచ్చిన తర్వాత మనం చెక్ చేసుకుంటే ఇక్కడ 2 ప్రైమ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది. సో ఎక్కువ లేదు. సో ఇందులో లేదు, ఈ సెట్లో లేదు, కానీ యూ కాంట్ ఫైండ్. సో 3 చూడండి, ఇక్కడ 3 ఉంది, 3 స్క్వేర్ ఉంది. అంటే
ఇక్కడ 3 ఉంది 3 ఉంది అంటే 1 3 తీసుకోవాలి అంటే హెచ్సిఎఫ్ అనేది 3. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది 5 ఉంది 5 ఉంది అంటే లీస్ట్ పవర్ తీసుకో అంటే 5 కానీ 5 అని తీసుకుంటే 3 5 ఎంత 10. హెచ్సిఎఫ్ ఎంత 15. ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. హెచ్సిఎఫ్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చాలా సింపుల్గా ఇస్తాడు ప్రాబ్లమ్స్ ఓకేనా, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ తర్వాత హెచ్సిఎఫ్ని ఎల్సిఎంని నేను ఒకేసారి చెప్తాను. షార్ట్కట్ డైరెక్ట్ ఎలా చేయాలనేది డైరెక్ట్ షార్ట్కట్ చెప్తాను. సో ఇప్పుడు మాత్రం హెచ్సిఎఫ్ గురించే మనం మాట్లాడాలి ఓకేనా, ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చాడు అనేది మనం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 148 మళ్ళీ అగైన్ 72 120 ఒకసారి చూసుకుంటే వీటికి హెచ్సిఎఫ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ 48కి ఆల్రెడీ మనకు తెలుసు. ఒకసారి చూసుకుంటే చూడండి 2 2 4 2 4 8 2 12 2 6 2 3 అంటే 1 2 3 4 అంటే 2 4 3 1. నెక్స్ట్ 72కి వస్తే 72కి 2 చేత చూసుకుంటే 2 చేత 3 చేత చేయొచ్చు. 2 చేత 2 2 6 2 3 6 సో 2 6 2 36 2 చేత చూసుకుంటే చేయొచ్చు, లేదా 3 చేత కూడా డైరెక్ట్ మనం కొడవచ్చు. 3 చేత కూడా కొడవచ్చు, లేదంటే 2 చేత 2 1 2 2 8 16 2 18 కదా 18 30 2 చేత అవును. సో 2 9 18 3 9 అంటే 1 2 3 2 పవర్ ఆఫ్ 3 పవర్ ఆఫ్ స్క్వేర్. నెక్స్ట్ 120 చూద్దాం. 120 చూస్తే 2 60 2 15 2 30 2 15 చూడండి 3 5 3 5 పోతుంది డైరెక్ట్ 3 5 అంటే 1 2 3 2 పవర్ ఆఫ్ 3 ఇంటూ 5 2 పవర్ ఆఫ్ 3 5. ఇప్పుడు హెచ్సిఎఫ్ మనం ఫైండ్ వచ్చాయి. హెచ్సిఎఫ్ ఫైండ్ వచ్చాయి చూడండి. ఇక్కడ 2 పవర్ ఆఫ్ 4 ఉంది, 2 పవర్ ఆఫ్ 3 ఉంది, 2 పవర్ ఆఫ్ 3 ఉంది. అంటే ఇది హైయెస్ట్ కాబట్టి ఇది లీస్ట్ కాబట్టి రెండింటిలో ఏదైనా మనం తీసుకుంటాం. అంటే హెచ్సిఎఫ్ అనేది 2 పవర్ ఆఫ్ 3. నెక్స్ట్ 3 ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి డైరెక్ట్ 3. సో నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది. సో ఈ రెండు చూస్తే 5 లేదు అంటే 2 పవర్ 3 అంటే 8 అండ్ 3 24. 24 అనేది మన ఎల్సిఎం. 24 అనేది మన హెచ్సిఎఫ్. 24 అనేది మన హెచ్సిఎఫ్. చూడండి ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 24. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 24. 24 అనేది మన హెచ్సిఎఫ్. డైరెక్ట్ షార్ట్ కట్ చేయొచ్చు. 24 అనేది మన హెచ్సిఎఫ్. నెక్స్ట్ క్వశ్చన్ కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, మీరు చేయండి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, డైరెక్ట్ చేయండి. హెచ్సిఎఫ్ మీద హోంవర్క్ ఇస్తాను. హోంవర్క్ మీరు ఇంటికి చేయండి, చెక్ చేద్దాం. కానీ 1 by 1 ఇస్తాను చూడండి. హెచ్సిఎఫ్ మీరు యూజ్ చేయండి, షార్ట్ కట్ మెథడ్లో ట్రై చేయండి. తర్వాత నేను చెప్పిన మెథడ్ కూడా ట్రై చేయండి కొన్ని. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తర్వాత మీరు ట్రై చేయండి. ఓకేనా, ఇవన్నీ మీరు షార్ట్ కట్ మెథడ్లో చేయండి, ట్రై చేయండి. ఓకేనా నెక్స్ట్ 6 ఎగ్జాంపుల్ చూసుకుంటే చూడండి.
ఎగ్జాంపుల్స్, చాలా ఎగ్జాంపుల్ చేయొచ్చు, ట్రై చేయండి. ఓకేనా? హెచ్సిఎఫ్ మీద ట్రై చేయండి. ఆల్రెడీ ఇచ్చింది. సో ఓకేనా? ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. హోంవర్క్ చేయండి. తర్వాత మీకు ఏ విధంగా ఎగ్జామ్స్లో ప్రీవియస్ పేపర్లో ఎగ్జామ్స్లో ఇచ్చాడు అవి మళ్ళీ నేను ఎగ్జామ్ పేపర్ ఒకటి చెప్తాను. తర్వాత ఇప్పుడు మీకు అడ్మిషన్స్ అవుతున్నాయి. అడ్మిషన్స్కి వెళితే ఎవరైనా స్టూడెంట్స్ మీరు మీ ఓల్డ్ ఉన్న వాళ్ళందరినీ పిలవండి. 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు. నెక్స్ట్ మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఒకేసారి ఎలా చేయాలి, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఒకేసారి మనం ఏ విధంగా చేయాలనేది చూద్దాం నెక్స్ట్ వీడియోలో క్లాస్లో. ఓకేనా? అంతవరకు.